ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. బాయ్ ఫ్రెండ్ ఒకరు, క్రష్ ఒకరు. రేపు వచ్చేవాళ్ళు ఎవరో కానీ అది 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 అందరికి ఇష్టం, అంటే ఇష్టం వేరు, క్రష్ వేరు, బాయ్ ఫ్రెండ్ వేరు కదా. బాగా ప్రిపేర్ అయ్యారు. బ్రేకప్స్ అవ్వలేదు ఇంకా. అవ్వలేదు అంటే ఫ్యామిలీ లేవు చెప్పచ్చు. దానికోసం అనేది ఆ గ్యాప్ వచ్చింది, వేరే దేనికి కాదు. మీరు స్టార్టింగే క్రష్ అన్నారు, మళ్ళీ సెకండ్ క్రష్ అన్నారు బాయ్ ఫ్రెండ్. ఈ ఇంటర్వ్యూలోనే రివీల్ అయింది నీ వల్ల. అదే ఎక్కడికి వెళ్తావమ్మా, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి క్షమించు. సారీ అమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు సగిలేటి కథ అనే మూవీ హీరోయిన్తో ఉన్నాం. విష్కా గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం, మరిన్ని విషయాలు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి బాగా డల్గా ఉన్నట్టు ఉన్నారు? కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్. ఓకే, మీరు స్టార్టింగ్ రామ్ చరణ్ లవర్గా చేశారు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అప్పుడు చిన్నప్పుడు కాబట్టి ఓకే, బాగానే అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అంటే ఫస్ట్ మూవీ అదే మీకు? లేదు, యాక్చువల్లీ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను. ఓకే. నా లాస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మూవీ అంటే రచ్చా మూవీ ఇది. సో నేను రామ్ చరణ్ సార్తో, తమన్నా గారితో కన్నా మా రామ్ చరణ్ ఫ్యామిలీ, ఆ మూవీలో ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. అంటే ఆయన కలవలేదు అసలు షూటింగ్ టైం? చాలా మిస్ అయ్యారు అయితే. ఈ వీడియో చూసి గుర్తుపడతారు మీరేనా అని. గుర్తు పట్టలేరేమో, ఫేస్ కట్ మారిపోయింది. నెక్స్ట్ తర్వాత అంటే ఎలాగా మళ్ళీ యాక్టింగ్ సైడ్ మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మాకు ఇదేమీ తెలీదు. సో ఫస్ట్ మా ఇంటి దగ్గర ఒక అన్న అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి మా అన్నయ్యని తీసుకెళ్ళాడు అనమాట, చాలా క్యూట్గా. ఫస్ట్ మా అన్న ఫుల్ బుగ్గలతోని వాడు తెల్లగా ఇలా మెరిసిపోయేవాడు. సో అప్పుడు తీసుకొచ్చాడు. అబ్బాయిలు కాబట్టి మమ్మీ అసలే తీసుకెళ్ళండి అని అంటది. కానీ దాంతోపాటు ఇంకా నాకు కూడా ఆఫర్స్ వస్తే మమ్మీ తీసుకెళ్ళడం కానీ అలా అయింది. సో దాని తర్వాత మూవీస్లో చేసాము. దెన్ స్టడీస్ కోసం కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాక ఇంకా యాక్టింగ్ స్కిల్స్ ఇంకా పెంచుకొని లాస్ట్కి మమ్మీని అడిగితే ఫస్ట్ వద్దు అని అన్నది. దెన్ మా అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్య చేస్తా కదా అంటే మా అన్న చెప్పడం వల్ల ఒప్పుకుంది మమ్మీ. అంటే ఇంట్లో ఏమి ఫోర్స్ ఏం చేయలేదు మీరు? లేదు, ఇష్టంతోనే పంపించారు. అంటే స్టార్టింగ్ ఇలా ఫిలిం ఇండస్ట్రీకి రావడం, ఫిలిం సైడ్ చాలామంది అమ్మాయిలకి ఇలా కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు, ఇట్లాంటి రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లా మీకేమైనా ఎదురయ్యాయి ఇట్లాంటి సమస్య? నాకు యాక్చువల్లీ ఏం ఎదురవ్వలేదు ఇప్పటి వరకు అయితే. నార్మల్లీ కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే నన్ను అడిగేస్తారనమాట. ఏదైనా సరే నేను కాల్లోనే మొత్తం డిస్కషన్ కానివ్వండి, లైన్ వినడానికి వెళ్తున్నాను అంటే నేను ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ఎవరు డైరెక్టర్ అదంతా చూసుకొని దెన్ ఆ లైన్ చదివిన తర్వాత నేను స్టోరీ వినడానికి వెళ్తాను. సో ఫస్టే కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఇలా కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే ఓకేనా అది అని అంటే లేదండి, ఏదైనా క్లీన్గా ఉండి మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, లేదంటే చెప్పకండి నాకు అని చెప్పేశాను. సో అలా అడగడం అంటే ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు. కాకపోతే నా కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు అడిగితే మాత్రం వద్దు అని చెప్పి. అంటే ఎదురయ్యాయి అని కాదు, బట్ ఎవరైనా అడిగితే మేము మిమ్మల్ని అడగొచ్చా, ఆ ప్రాజెక్ట్కి మిమ్మల్ని మీ ప్రొఫైల్ పంపించవచ్చా అంటే పంపించకండి అని చెప్పాను. ఇప్పుడు అంటే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సగిలేటి కథ 2021 ఫిబ్రవరిలో, 22లో, సారీ 22. ఓకే, ఆల్మోస్ట్ 1 year బ్యాక్. 1 year అయిపోయింది, ఫిబ్రవరిలో చేశాం. ఈ ఆఫర్ మీకు ఎట్లా వచ్చిందంటే, ఈ మూవీ ఆఫర్ మీరే హీరోయిన్గా? నేనే హీరోయిన్గా అంటే యాక్చువల్లీ మా డైరెక్టర్ సార్ మా అన్నయ్యకి ప్రణీత్ అన్న అని మా కజిన్ ఉన్నారు. సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే. సో సార్ నన్ను చిన్నప్పటి నుంచే చూశారు. అండ్ చిన్నప్పుడు కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నానని తెలుసు.
మా అన్నయ్య రోషన్ మా సొంత బ్రదర్. ఓకే. సార్ దగ్గర ఇలానే లైక్ డైరెక్షన్ నేర్చుకుందాము అండ్ ప్రణీత్ అన్నకు కూడా తెలుసు కాబట్టి కొంచెం క్లోజ్గా మూవ్ అయినప్పుడు మా చెల్లి ఇప్పుడు లైక్ మూవీస్లో ఎంటర్ అవుతుంది అంటే ఇంకా నమ్మకం పెట్టుకొని సరే పిలిచేసేయి మనం స్టోరీ చెప్పేద్దాం ఇంకా ఫిక్స్ మీ చెల్లి అని. లైక్ ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు అంటే నాకు తెలీదు ఫస్ట్ అసలు చిన్నప్పుడు ఎవరు ఏం గుర్తున్నారు కదా. సో వెళ్ళి వింటే అప్పుడు మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత మీ ప్రణీత్ అన్న ఉన్నాడు కదా అంటే ప్రణీత్ అన్న మీకెలా తెలుసు అంటే లేదు నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అండి. ఓ అవునా అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నారా అంటే అవునవును అవును. అంటే ఈ మూవీ మీకు దాదాపు 60 days ఇన్ని రోజుల్లో షూట్ అయింది అని నవదీప్ గారు అన్నారు స్టార్టింగ్. 45 days 45 అలా days, 45 days. మాక్సిమం 50 days అయితే. షూటింగ్ ఎక్కడో పల్లెటూరులో చేశారు, అవును. రాయలసీమ సైడ్. అక్కడికి వెళ్ళగానే మీకు ఎలాగా ఫీల్ ఎట్లా అనిపించింది ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి? నాకు స్లాంగ్ స్టోరీ చెప్పేటప్పుడే లైక్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నా, అల్లు అర్జున్ గారిది పుష్ప ఉంది కదా, ఓకే. సో ఆ స్లాంగ్ ఉంటుంది అని అనగానే నాకు ముందే అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం అనమాట. సో ఓకే ఆ స్లాంగ్ కూడా ఆ స్లాంగ్ గ్రాస్ప్ చేయడానికి ఆ మూవీ 3-4 times చూసి దెన్ ఆ పల్లెటూరుకి నాకు బేసిక్గా పల్లెటూరులు అంటే చాలా ఇష్టం. సో పల్లెటూరుకి వెళ్ళంగానే ఒక పీస్ఫుల్ మైండ్తోని ఫ్రెష్గా ఉంటాయి ఎయిర్ కానివ్వండి, అక్కడ లైక్ అక్కడ వెళ్తే ఒక వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు పీస్ఫుల్ మైండ్తోని అలా. అంటే బన్నీ గారిని లాస్ట్లో ప్రమోషనల్ సాంగ్ అన్నారు, ఏమైనా నవదీప్ గారు ఏమైనా పెట్టించే అవకాశం ఉంటుందా మూవీ? నాకు తెలీదు పెట్టిస్తే మాత్రం అంతే అసలు ఆగలేను, ఉండను ఇక్కడ తెలిపోతా ఉంటా. అంటే మీకు బన్నీ గారు కూడా బాగా ఇష్టం? చాలా ఇష్టం. నవదీప్ గారికి ఆయనకి బావగారు చాలా ర్యాప్ ఉంది. ఏమైనా మీరు అడిగారా అసలు? అడగలేదు యాక్చువల్, నిన్ననే తెలిసింది నాకు. ఓకే. సో నేను మా డైరెక్టర్ సార్ని అడిగాను, డైరెక్టర్ సార్ని ప్రొడ్యూసర్ సార్ని అడిగాను అనమాట, ఒక్కసారి కలుస్తాను అని. నిన్న వేరే ట్రైలర్ దాంట్లో ఉండే కాబట్టి. ఇది అంటే ఇప్పుడు రవి గారితో చేశారు, ఆయన చాలా వెబ్ సిరీస్ యాడ్లు ఇలా పేటిఎం గురించి యూపీఐ ఇట్లాంటి యాడ్లు చేస్తూ ఉన్నారు. ఆయనతో స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ నేను యూట్యూబ్లో అంత యాక్టివ్ ఉన్నాను, చూడడం కానివ్వండి చేయడం కానివ్వండి. నాకు ఫస్ట్ రవితేజ ఎవరో నాకు తెలియదు నేను వెళ్ళిన తర్వాత. సో మేము కలిసిన తర్వాత లైక్ ఏంటి ఎవరితను అని చెప్పేసి మా అన్నయ్య చెప్తే మరి అన్నీ చూసాను అనమాట, ఓకే ఇవన్నీ చేశాడా అని. కాకపోతే లైక్ కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కానివ్వండి ఎవరికైనా సరే ఒక ఫేమ్ ఉంటే కొంచెమైన యాటిట్యూడ్ ఉంటుంది కదా, సో అది మాత్రం నేను ఎక్కడా చూడలేదు రవితేజలో. రిసీవింగ్ కూడా చాలా మంచిగా ఉండే అండ్ మేమిద్దరము లోకల్ వాళ్ళతో మింగిల్ అయిపోయి స్లాంగ్ నేర్చుకోవడానికి మేము స్క్రిప్ట్ కూడా ఎప్పుడు లైక్ డైలాగ్స్ నేర్చుకుంటున్నాము అంటే స్క్రిప్ట్ పట్టుకొని నేర్చేసుకోవడం అట్లా ఎప్పుడు లేదు. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా లైక్ డైలాగ్స్ ఉన్నాయంటే ఫస్ట్ మేము వెళ్ళంగానే సెట్కి వెళ్ళంగానే మేకప్ అవన్నీ రెడీ అయిపోయి ఊర్లో వెళ్ళిపోయేవాళ్ళం మేమిద్దరము, లైక్ సపరేట్గా కానివ్వండి ఇద్దరు కలిసి కానివ్వండి ఊర్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అవి తినేసి ఊర్లో వాళ్ళతో అందరితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆ స్లాంగ్తోని. నాకు ఫస్ట్ డే అర్థం కాలేదనమాట, వాళ్ళు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు అబ్బా అంటే, లేదు వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, నువ్వు వాళ్ళ లిప్ మూమెంట్ చూడు అండ్ స్లో అప్ చేసుకో. లైక్ ఓకే మనం ఎలా యూట్యూబ్లో అయితే స్లో చేసుకుంటామో అలా స్లో చేసుకో. వాళ్ళు అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు అచ్చా ఇది మాట్లాడుతున్నారు, ఓకే. నాకు యాక్చువల్లీ తెలుగు చాలా ఫాస్ట్గా మాట్లాడితే అర్థం కాదు. అంటే మీరు సీరియల్ షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది? సీరియల్ షూటింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పలేను, ఎందుకంటే సీరియల్ షూట్ లాస్ట్ ఒక 1 month అవుతుంది అన్నప్పుడు సినిమా షూట్ స్టార్ట్ అయింది. నేను యాక్చువల్లీ సార్ వాళ్ళకు కూడా చెప్పాను సీరియల్ షూట్ ఉంది సార్ అంటే ఏమి ఆబ్జెక్ట్ అలాంటివి ఏం లేవు. అంటే రెండింటిని మేనేజ్ చేశారు? యాక్చువల్లీ ఇక్కడ షూట్ జరుగుతుంది, నేను 1-2 days అక్కడ వెళ్ళేసి షూట్ చేసేసి సీరియల్ చేసేసి ఇటు వస్తున్నా, సో అలా అయిందనమాట. 3 days షూటింగ్ స్టార్ట్ 3 days గ్యాప్ వచ్చింది అంటున్నారు కదా,
ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది మీరు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ మేము లైక్ ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి అండ్ డిఫికల్ట్గా అండ్ కొంచెం కాంప్లికేటెడ్గా కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాక్టీస్ చేసుకోవడానికి మా టీం అందరూ కలిసే ఉన్నాము. ఓకే సో ఇవి ఎక్కువ నేర్చుకోవడానికి కానివ్వండి, లైక్ రూరల్ ఆ ఏరియాలో పబ్లిక్ని కాంటాక్ట్ కావడానికి, ఆ ర్యాపో పెరగడానికి. సో దానికోసం అనేది ఆ గ్యాప్ వచ్చింది, వేరే దేనికి కాదు. అంటే మీరు ఆ 3 days ఆ స్లాంగ్ని ప్రాక్టీస్ అయ్యారని నిన్న రవి గారు చెప్పారు అవును స్టార్టింగ్. అవును, అదే చెప్పాను కదా ఇప్పుడు. డైలాగ్స్ కానివ్వండి అందరిది లైక్ ఆ 3 days ఏంటి అని అంటే లొకేషన్స్, ఫస్ట్ లొకేషన్స్ చూస్ చేసుకొని అక్కడ లొకేషన్ దగ్గర ఉండే లైక్ అంకుల్స్ ఆంటీస్ వాళ్ళని అందరినీ కలిసేసి వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు మా పిన్నిలే కదా అన్నట్టు అనిపించింది తెలుసు. అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంటే మీకోసం బాగా ఫ్యాన్స్ లారీల మీద వచ్చారని లారీల మీద ఏం రాలేదు కానీ యమలీలకు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నాకు కూడా ఉన్నారు. అంటే ముందే సీరియల్ పరంగా కంప్లీట్ చేస్తారు మొత్తం. రూరల్ ఏరియాస్లో మీలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు కదా, అంటే సీరియల్స్ ఎక్కువ చూసేవాళ్ళు అటు సైడే కదా ఉండేది. అవును. ఇప్పుడు మూవీలో డైరెక్టర్ గారు ఆయనే రైటర్ అని కూడా విన్నాం. ఈ మూవీలో ఆర్జీవి గారిది ఈశ్వర పరమేశ్వర అని ఒకటి ఒక అలమైన కాషాయం టైపు కట్టారు, దాని గురించి ఎలాగా? యాక్చువల్లీ మా సార్కి ఆర్జీవి గారు అంటే కొంచెం రెస్పెక్ట్ అండ్ ఇన్స్పిరేషన్ కాబట్టి సార్ మీద ప్రేమతో లైక్ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి ఆ పోస్టర్ అనేది చేయబడింది. సో దానికన్నా ఎక్కువ అయితే ఉందని నేనేమో అనుకోవట్లేదు. అంటే మీ సార్ ఆల్రెడీ డైరెక్టర్ గారు ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేశారు ఏడీగా అని చెప్పారు. అంటే ఆయన ఏమైనా చిన్న కేమియో రోల్లో ఏదైనా చిన్న సీన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీరేం బయటికి చెప్పట్లేదా అని? లేదు. ఎందుకు అందరు అదే క్వశ్చన్ అడిగి అంటే అదే చూపించారు కదా మీరు మాక్సిమం పోస్టర్లో కానీ కొన్ని. ఒకటే పోస్టర్ కదా, ఒకటే పోస్టర్, అదే చాలాసార్లు చూపించారు కదా. ఒకటే పోస్టర్ అయినా రిలీజ్ అవుతుంది లైక్ సార్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయని చూపించాము అనుకోవచ్చు కదా, ఎందుకు రోలే ఉంది అని అందరు అదే అడుగుతారు. చెప్పకుండా అది సినిమా రిలీజ్ అయిన తర్వాత రానా గారు అలా రివీల్ అవుద్దేమో స్పై మూవీ టైటిల్. నాకు కూడా తెలియదు, నాకు కూడా సర్ప్రైజ్ ఉంటే మాత్రం ఐ డోంట్ నో. ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారంతా. ఇప్పుడు కొన్ని డైరెక్టర్ గారితో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ షూటింగ్ డిలే అయినప్పుడు కొన్నిసార్లు ఉంటుంది కదా, ఎట్లా అనిపించింది బాండింగ్ ఆయనతో వర్క్ చేయడం? డైరెక్టర్ సార్ అనే కాదు, మా టీం మొత్తం కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అందరినీ రిసీవ్ చేసుకోవడము. లేట్ అయినా కూడా లైక్ లేట్ అయితే కూడా మాకేం అనిపించేది కాదు. లేట్ అయితే కూడా లైక్ ఓకే ఇట్లా ఫ్రెండ్స్తో చిల్ అయితే ఇలా ఉంటుంది. ఆ షూట్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఉండేది. జస్ట్ ఆ కొంచెం సెటప్స్ ఏవైతే ఉంటాయో ఆ సెటప్ జరిగేటప్పుడే కొంచెం హడావిడి ఉండేది. దాని తర్వాత సీన్స్ అవుతున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే ఆఫ్ స్క్రీన్ ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరూ ఇలా ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్ అయిపోయి అందరు మాట్లాడేసుకొని నవ్వేసుకొని చాలా బాగుండే. చాలా బాగుంది. ఓకే, ఇది మీరు సీరియల్ చేశారన్నారు కదా, సీరియల్ అయిన తర్వాత అంతమంది ఫ్యాన్స్ వస్తున్నారంటే ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి? ప్రపోజల్స్ యాక్చువల్లీ రాలేదు, బికాజ్ చాలా మంది నాతో భయపడతారు. అంటే చూపుతోనే భయపడతారా? అంతే. అసలు ఒక్కటైనా వచ్చుండదుగా ఈ పాటికి? వచ్చుండొచ్చు కానీ నాకు అంత గుర్తులేదు. నవదీప్ గారు ఏం చెప్పలేదు అంటే ఆయన మూవీ ప్రెజెన్స్ కదా బాగుంటారని కూడా? అంటే మూవీలో యాక్టింగ్ బాగా చేశారు అని చెప్పారు, బట్ దానికన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు అంటే మీది ఇప్పుడు స్టార్టింగ్ మీ కెరియర్ రచ్చా మూవీతో స్టార్ట్ అయింది, తర్వాత సీరియల్ పరంగా వచ్చింది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంటే మూవీ ఇండస్ట్రీకి ఎందుకు ఇట్లా అంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నాం, ఇట్లా చదువుకోవచ్చు కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని, ఇట్లా మీ సైడ్ ఏమైనా జరిగిందా? బేసిక్గా నా డెసిషన్ ఎవరు లేదు వద్దు అని అన్నారు, మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్లో కానీ. అందరూ ఒక దాంట్లో వెళ్తున్నాను, సీరియల్ చేస్తున్నప్పుడే మంచి క్రేజ్ పెరిగిపోయింది, నా యాక్టింగ్ అందరికి నచ్చుతుంది కాబట్టి అందరూ మెచ్చుకున్నారు ఫస్ట్. దెన్ సీరియల్ వదిలేసి మూవీస్కి వెళ్ళిపోతున్నాను అనే టైంలో లైక్ ఎందుకు మూవీస్లోకి నెగిటివ్ ఉంది కదా అక్కడ, లైక్ ఇలా
అమ్మాయిలు లైక్ కమిట్మెంట్స్ అవి అడుగుతారు కదా, మళ్ళీ ఏంటి నీ సేఫ్టీ పరంగా నువ్వు ఏం చూసుకుంటున్నావు అది ఇది అని అంటే, నేను ఫస్ట్ నాకు కూడా భయం, ఎవరికైనా భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు అమ్మాయిలు ఎవరు రాలేదు అందరికి తెలిసినట్టు. ఒక తెలుగు అమ్మాయిని వెళ్తున్నాను, ఓకే, లైక్ బయట బోల్డ్గా ఉన్నంత మన తెలుగు అమ్మాయిలు అయితే ఉండరు అని అనుకుంటున్నాను. బట్ కొంతమంది ఉండొచ్చు. నాకు మూవీస్ ఇష్టం కదా, లైక్ యాక్టింగ్ ఇష్టం కదా, ఒకసారి మూవీలో ట్రై చేస్తే ఏమవుతుంది అనే ఆలోచించి వచ్చాను. దెన్ నేను ఎవరికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది నాకు. ఎందుకంటే నేనేంటి నేను నిరూపించుకున్న తర్వాత ఎవరు నన్ను అడగరు. ఫస్ట్ అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారే తప్ప లైక్ దాని తర్వాత ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు. అంటే ఇందాక మీరు సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవ్వను, నేను యూట్యూబ్ చూడను అని చెప్పారు కదా. రవి గారు బాగా వెబ్ సిరీస్ ఇలా పేటీఎం యాడ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ బాగానే ఫాలో అవుతుంది రీల్స్. దాని కూడా ఒక రీజన్ ఉంది. నేను సీరియల్ చేస్తున్నప్పుడు అందరికీ ఇలా ఫాలోవర్స్ 50K 25 30K అనేది. నా స్టార్టింగ్ నేను ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చేసుకున్నానంటే లాక్డౌన్ తర్వాత రీసెంట్గా. ఓకే. దెన్ నాకు జస్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిపేసి ఒక 1500 ఫాలోవర్స్ ఉండే. 1500 అంటే తక్కువ. దెన్ అందరూ చెప్పడం స్టార్ట్ చేశారు, అరే ఎందుకు రీల్స్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, లైక్ ఇంత ఫేమ్ ఉంది కదా, నీకు ఫాలో అవుతారు కదా అది ఇది అని. నాకు ఎందుకో చేయాలా అన్నట్టు అనిపిస్తుండే. బట్ దెన్ నా ఫ్రెండ్ అఖిల చూసుండొచ్చు, నా కొలాబరేషన్స్లో ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట, లైక్ ఇన్ఫ్లుయెన్సర్ టైప్లో. తన సపోర్ట్ వల్ల ఐ వాజ్ లైక్, నేను ఒక్కదాన్ని చేయాలంటే నాకు పిచ్చ బోర్, అబ్బా చేయాలా ఇప్పుడు దానికోసం రెడీ అది అక్కడే ఆ పిల్ల ముందుండి నాతో చేయించింది కాబట్టి నేను చేశాను, లేదంటే చేసేదాన్ని. అంటే మీరు స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు మీరు స్టార్టింగ్ చేసినప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు స్టార్ట్ చేసినప్పుడు? 1500. ఇప్పుడు ప్రెసెంట్ 54K. అంటే రీల్స్ లాక్డౌన్ నుంచి అంటే బాగానే వెళ్తుంది. జస్ట్ ఒకటే రీల్ లాక్డౌన్ లో చేయలేదు, ఇప్పుడు రీసెంట్ గా 2022లో చేశా. 2022 అంటే 1 year లోనే ఎంత ఫాలోయింగ్ వచ్చింది. అసలు ఒక్క రీల్ వల్ల వచ్చింది తెలుసా? అది ఒక్క రీల్ నా పెన్లో ఉంటుంది, శారీ వేసుకొని. అసలు శారీ అంటే ఎందుకు క్రేజో అర్థం కాదు, అది ఒక్క రీల్ వల్ల ఇలా వెళ్ళిపోయింది నా అకౌంట్. ఇక్కడ కూడా పిల్ల ఉంది మీ వెనకాల, చేయొచ్చు. పిల్ల ఉంది కదా, పిల్ల ఉంటే ఆ డాన్స్ చేయొచ్చు ఇక్కడ. ఆ రీల్ ఫేమస్. డాన్స్ కాదు, అది జస్ట్ స్వింగింగ్ టైప్లో. స్వింగింగ్ ఇక్కడ చేయండి. ఓకే. ఇప్పుడైతే ఈ మూవీ చేసిన దగ్గర నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు, ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి? ఎన్నో ఆఫర్స్ వచ్చాయంటే ఇంకొక మూవీ కూడా రిలీజ్కి ఉంది ఇప్పుడు, ఏందిరా ఈ పంచాయతీ అని. సో నా దాంట్లో మీరు చూసుండొచ్చు, లైక్ టైటిల్ పోస్టర్ అనేది ఉంటుంది. సో ఆ మూవీ కూడా తొందరలో రిలీజ్ అవుతుంది. అప్కమింగ్ ఏమైనా చెప్పని ఏమైనా ఉందా అంటే అప్కమింగ్ మూవీస్ ఏమైనా? నేను యాక్చువల్లీ లైన్ లో ఉన్నాయి మీరు ఇక్కడ చెప్పట్లా. అవునా? ఏమన్నారు? 2 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి అని అన్నావు నిన్న. అవునా? నాకైతే రాలేదు ఇప్పటి వరకు. ఏంటి బాగా ప్రిపేర్ అయ్యారు అయితే మీరు. అది బాగా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మీ స్టార్టింగ్ యమలీల సీరియల్ ఉంది, ఆ మూవీ ఆఫర్ అంటే మీకు ఎట్లా వచ్చింది? యమలీల సీరియల్ ఫస్ట్ సీరియల్ కదా. సీరియల్ శ్రీహరి గారు అని టీంలో ఉండేవారు, యమలీల టీంలో. సో అతను నాకు నా ప్రొఫైల్ చూసి నచ్చి ఇలా టెక్స్ట్ చేశారనమాట, ఇలా యమలీల సీరియల్ ఉంది. నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నాను, యమలీల సీరియల్ ఉంది, ఆడిషన్స్కి రావాలి, ఒకవేళ మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే రండి అని. నేను ఫేక్ అనుకున్నాను. అండ్ ఐ వాజ్ లైక్ టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశాను. టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ అవుతాము అంటే, ఎందుకులే అబ్బాయిలకి కాంటాక్ట్ ఇచ్చి. దాని తర్వాత మా అన్న నెంబర్ ఇచ్చాను. మా అన్న నెంబర్ ఇస్తే నిజంగానే మొత్తం డీటెయిల్స్, లైక్ ఫస్ట్ ఎపిసోడ్ ఎవరెవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వాళ్ళవి ఫొటోస్ అలా పంపించిన తర్వాత లైక్ ఓకే, నా కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ కావడానికి ఇది కూడా ఒక ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకొని వెళ్ళాను. ఫస్ట్ డే నాకు ఎలా అంటే, ఒక ఆడిషన్కి వెళ్తున్నాను అంటే ఫస్ట్ డే కదా, ఎవరు చూసుండారు నన్ను,
నర్వస్నెస్ ఎక్కువ. నేను ఎక్కువ ఫస్ట్ ఎవరితో మాట్లాడను. షైగా. నర్వస్నెస్ ఎక్కువ. అండ్ ఇలా యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఇలా మొత్తం ఇలా షివర్ అయిపోతాను అనమాట. సో దాని తర్వాత ఫస్ట్ డే అయిపోయింది. దెన్ ఇలా కాదు, కొంచెం నేను ట్రెడిషనల్లో వెళ్ళాను. ఇలా కాదు, కొంచెం వెస్టర్న్లో రండి, బికాజ్ వెస్టర్న్ క్యారెక్టర్ ఉంది అని. సరే అని చెప్పి సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ రియాక్షన్ ఇలా మరి. దెన్ దాని తర్వాత థర్డ్ టైం వెళ్ళా. ఆ రోజు కొంచెం మంచిగా యాక్టింగ్ చేస్తే లైక్ ఓకే చేద్దాము మనము, నేను మీకు అప్డేట్ ఇస్తాను అది ఇది అని. అది అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే, సీరియల్ షూట్ ఇలా ఉంటుందా నిజంగా. లైక్ హెడేక్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఎంజాయ్ కూడా అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూసి, వాళ్ళ స్క్రిప్ట్స్ రాకపోతే హే హడావిడి చేస్తారు కదా, చాలా బాగుంటుంది. ప్రాంప్టింగ్ ఇస్తారు కనుక ముందు సీరియల్స్. అదొక్కటే ఉంటుంది. అందుకే నన్ను నేను నెంబర్ అన్నా మీ బ్రదర్కి అప్ చెప్పారు, ఫోన్ నెంబర్ అడిగితే నేను ఎక్కువ మా అన్నకే చెప్తాను. ఆయన మీ నెంబర్ ఇచ్చారండి డైరెక్ట్. అవును. ఓకే మేడం, నెక్స్ట్ సీరియల్ ఏంటిది మీది యమలీల తర్వాత? సీతా సమేత రామ. అది ఈటీవీ ప్లస్లో. అది కూడా లైక్ మంచి ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. అండ్ దాంట్లో సీతా సమేత రామలో ఉండే క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు యాక్టింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి సపోర్ట్. శ్రీవాణి అక్కనే చెప్పారనమాట. శ్రీవాణి అందరికి తెలిసే ఉండొచ్చు, తెలీదా? ఓకే, శ్రీవాణి అక్క చాలా మందికి తెలుసు. కాకపోతే నాకు చెప్పారనమాట, అరే ఇంత మంచి యాక్టింగ్ చేస్తావు, లైక్ ఇంత కష్టపడతావు కదా, కొంచెం సన్నగా అయ్యి మూవీస్ ట్రై చేయొచ్చు కదా, మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి నీకు, లైక్ కొంచెం చిన్నదానివి కాబట్టి నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా, యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే అక్కడి నుంచి కొంచెం క్యూరియాసిటీ పెరిగిందనమాట. మూవీస్ చేయాలి అని ఛాన్స్ కోసం వెయిట్ చేసా. దెన్ మన సగిలేటి కథ ఛాన్స్ వచ్చింది. మీ బాయ్ ఫ్రెండ్కి ఏం చెప్పలేదు ఎలా సినిమా చేశాను? రామ్ చరణ్ కా మీ బాయ్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఫిక్స్ అయిపోయారు అయితే. రామ్ చరణ్ గారికి ఏం చెప్పలేదా? చెప్పలేవు. అంటే చెప్పాలనుకుంటున్నారు ఎలాగైనా? చెప్తాం. అంటే ఎలా చెప్తారు ఒకసారి చూసి చెప్పొచ్చుగా, వీడియో చూస్తారు కదా సార్. సీరియల్ చూడమన్నా, మూవీ చూడమన్నా? ఈ సినిమా చూడమని. సార్ నేను లవర్ని ఇలా ఒక సినిమా చేశాను అని చెప్పండి. హాయ్ సార్, నేను మీ రచ్చ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా తమన్నలా చేశాను. నా మూవీ సగిలేటి కథ అని సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చూడండి మా మూవీ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అంతేనా? పర్లా, ఫ్రీగా చెప్పండి. లేదు చాలు, చాలా బయట ఎక్కువ చూపించుకోవద్దు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఇష్టం వాళ్ళ గురించి మీ ఒపీనియన్ చెప్తూ ఉండండి. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఇప్పుడు రామ్ చరణ్ గారికి చెప్పి. రామ్ చరణ్ బాయ్ ఫ్రెండ్ కదా. బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్ ఒకరు, క్రష్ ఒకరు. పెళ్ళిళ్ళు ఇద్దరితోనే అయితే పెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకో. తర్వాత రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ మంచిగా అనిపిస్తారు. అండ్ నాకు ఆ మూవీలో ఇష్టం బంగారు కోడి పెట్ట వచ్చినంది. అంటే ఆ సినిమా చూసి సినిమాలో చేయాలని అడిగారా? చేయాలని అడగలేదు, కానీ ఆ మూవీ నాకు చాలా ఇష్టం. ఎందుకో లైక్ నేను ఎప్పుడు చూసినా కూడా ఇలా ఇంట్రెస్టింగ్గా ఏదో జరిగిపోతుంది అక్కడ. నాకు స్టోరీ తెలుసు, మళ్ళీ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాను, కానీ బాగుంటుంది ఆ స్టోరీ. మీ రామ్ చరణ్ గారు సాంగ్ ఏదైనా డాన్స్ చేయొచ్చు కదా ఇప్పుడే? ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు. నాకు భయం అబ్బా, అక్కడ కూడా భయం. నాకు ఇందులో మిమ్మల్ని చూస్తే భయం వేసి. జూనియర్ ఎన్టీఆర్ గారు భయం ఎందుకు అంటే, లైక్ ఆ రా లుక్స్ కానివ్వండి, లైక్ కొంచెం సీరియస్ ఫేస్ కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఫ్రెండ్లీ పర్సన్ అని తెలుసు, బట్ స్టిల్ భయపడడంలో తప్పులేదు కదా అని భయపడుతున్నా. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు యాక్చువల్ నా ఫస్ట్ క్రష్. అంటే ఇందాకేమో ఫస్ట్ క్రష్ అందుకే సెకండ్, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ అన్నమాట. చూస్తే బాధపడతారేమో మళ్ళీ. ఫస్ట్ అటెండ్, సెకండ్ మళ్ళీ బాయ్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు. రేపు వచ్చేవాళ్ళు ఎవరో కానీ. లేదు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఫిక్స్. క్రష్ లో రామ్ చరణ్ బాయ్ ఫ్రెండ్. ఇట్స్ ఓకే.
అలా ఉంచేసుకుందాం. ఉంచేసుకుందాం. Okay. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రెస్పెక్ట్. రెస్పెక్ట్. ఎందుకంటే లైక్ నాకు పాలిటిక్స్ ఎక్కువ తెలీదు, బట్ ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. అండ్ బయట టాక్స్ కూడా ఎలా ఉంటాయంటే నాకు పర్సనల్గా ఏం తెలీదు పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను బయట కూడా టాక్స్ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోళ్ళు అది ఇది అని అందరూ, ప్రతి ఒక్కరు నేను కలిసిన వాళ్ళందరూ ఎందుకు ఇష్టం అని అడిగితే మాత్రం చాలా మంచోళ్ళు అబ్బా పవన్ కళ్యాణ్ గారు, ఎంత మంచోళ్ళు అంటే ఇది అది ఇలా లిస్ట్ చెప్పేస్తూ ఉంటారు. ఓకే ఓకే తెలుసుకోవాలి అయితే అని అనుకున్నాను, బట్ తెలుసుకోలేకపోయాను. బట్ తెలుసుకుంటారు. ఓకే. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అందరికి ఇష్టమే కదా. ఇన్నాళ్ళ నుంచి అందరూ ఇష్టమని చెప్తున్నారు. అది అది అందరికి ఇష్టం అంటే ఇష్టం వేరు, క్రష్ వేరు, బాయ్ ఫ్రెండ్ వేరు కదా. బేబీని ఫాలో అవుతున్నారు బాగా. లిస్ట్ పెద్దగానే ఉంది అయితే చెప్పట్లా మాకు. లిస్ట్ బ్రేకప్స్ ఎన్ని? బ్రేకప్స్ అవ్వలేదు ఇంకా. అవ్వలేదా? ఓకే. విజయ్ తలపతి గారు. యాక్టింగ్ నచ్చుతుంది, యాక్టింగ్, ప్యూరెస్ట్ యాక్టింగ్. మీ ఫేవరెట్ హీరో ఎనీ డైలాగ్ మీకు నచ్చింది బాగా ఏదైనా చెప్పండి. ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడు మళ్ళీ క్రష్ అయినా ఓకే. డైలాగ్స్ అంత గుర్తుండవు అబ్బా వాళ్ళ. ఏదో డైలాగ్ క్రష్ అయితే గుర్తుండదుగా మ్యాక్సిమం. డైలాగ్ క్రష్ని చూస్తున్నప్పుడు డైలాగ్స్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? మీరు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారా అయితే? మరి తప్పదైతే. ఓకే, లాస్ట్కి చెప్తా, గుర్తు తెచ్చుకోవాలి ఒకటి. లాస్ట్కి చెప్తారా? ఓకే. మీ లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్ టర్న్ ఆన్ అయింది, టర్న్ ఆన్ అయినా ఆఫ్ అయినా బిగ్గెస్ట్ డెసిషన్ మీ లైఫ్లో ఏంటిది? నేను సీరియల్స్ నుంచి మూవీకి షిఫ్ట్ అవ్వడం. స్టార్టింగే రామచంద్ర గారు లవర్గా చేశారు కదా. అది చిన్నప్పుడు కదా, ఇది ఇప్పుడు వేరే కదా. చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే సీరియల్లో మంత్లీ వచ్చే శాలరీ వేరు, ఇది లైక్ వెయిట్ చేసి మూవీ రిలీజ్ అవుతుంది అనే టైంకి లైక్ ఆ ఎగ్జైట్మెంట్ కానివ్వండి, అది తట్టుకోలేకపోతున్నా. నాకు మూలో ఒక డౌట్ స్టార్టింగ్ నుంచి, ఆ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి. అంటే ఇప్పుడు చికెన్ ఒక ఊర్లో జాతర అయిపోయింది, దానికి చికెన్ అనేది తినకూడదు, నాన్ వెజ్ అనేది. ఆయన నరసింహ గారు నేను తినేస్తా ఈ రోజు అని తీసుకొస్తారు కదా. అసలు ఇప్పుడు నార్మల్ బోనాల్లో చాలా మంది మనము కోల్డ్ని మేకని కోస్తామా? ఓకే. సో లైక్ ఒక జాతర అయినా సరే, ఒక ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఎవరు ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు తింటారు కొంతమంది తినరు. సో అక్కడ తినేస్తాను అనే దానికి పెద్ద ఇది అయితే ఏం లేదు అని అనిపించింది. కాకపోతే ఆ డైలాగ్ చూపించే రీజన్ ఏంటి అని అంటే లైక్ ఆ క్యారెక్టర్కి చికెన్ అంటే ఎంత ఇష్టం అనేది చూపించడానికి ఆ డైలాగ్ చూపించారు అంతే. అంటే లాస్ట్కి తింటారా లేదా చికెన్ అనేది? అది మూవీలో చూడండి. అంటే ఆర్జీవి గారు ఏమైనా ఆ కెమెరాలో వచ్చి తినేసి వెళ్ళిపోతారు. ఆర్జీవి గారు ఎందుకు వస్తారు? అది కూడా చికెన్ తినడానికి ఇచ్చి. దానికోసం కాకపోతే నార్మల్గా అయినా మూవీలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు, ఆయన చేస్తున్నారు, ఆయన చేశారు, ఏమైనా హింట్ లాంటిది మధ్యలో అయినా లాస్ట్ అయినా ఎక్కడైనా పెట్టారా అని మాకు డౌట్. అది మీరు చెప్పట్లా, నిన్న చెప్పలా, అడిగినా ఇప్పుడే చెప్పట్లా. నాకు తెలియదు. వాచ్ ది మూవీ అంటారు. అంతే. బాగా ప్రిపేర్ అయ్యారు అయితే. నాకు అర్థమవుతుంది. ఓకే. డేట్ నైట్ ఆర్ వీకెండ్ పార్టీ? డేట్ నైట్ అంటే నాట్ వాట్ ఈస్ యువర్ డేట్ నైట్ ఆర్ వీకెండ్ పార్టీ? ఏది? ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, సోలోగా? ఎనీ. నాకు ఫ్రెండ్స్తో నైట్ వెళ్ళడం ఇష్టం. ఓకే. ఇట్స్ నాట్ డేట్ నైట్, బట్ నైట్ పార్టీస్ అండ్ ఆల్. నైట్ పార్టీస్ ఎందుకంటే పీస్ఫుల్ ఉంటుంది తెలుసా నైట్. మార్నింగ్ వెళ్ళాలంటే ట్రాఫిక్ చూసుకోవాలి, అది ఇది గంటలు వేస్ట్ అయిపోతుంది. అదే నైట్ వెళ్తే మంచిగా తిరిగేసి ఎంత తిరిగినా కూడా చిల్ అవ్వచ్చు. బీచ్ పార్టీ ఆర్ రొమాంటిక్ డిన్నర్? అదే రెండిట్లో కష్టం అబ్బా. బీచ్ పార్టీ, డిన్నర్ అయితే చేస్తూ ఉంటాం. సో బీచ్ పార్టీ. దీన్ని ఇంకోలా చెప్పొచ్చు, బీచ్ పార్టీలో రొమాంటిక్ డిన్నర్ అని చెప్పొచ్చు. చెప్పచ్చు. అంటే మీరు డిన్నర్ అనేది డైలీ చేస్తూ ఉంటారు కాబట్టి. క్రష్, బాయ్ ఫ్రెండ్, ఫస్ట్ క్రష్. వాట్ ఏ బ్రెయిన్ అబ్బా. మిమ్మల్ని చూసి వచ్చింది. ఓకే. మీరు బాగా ఫీల్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ అయింది మీ లైఫ్లో ఈ మూవీస్, సీరియల్స్ చేస్తున్నారు? నాది అమలిల్లాలో ఒక సీన్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఒక సెకండ్స్లో ఆ సింగిల్ టేక్ అది. లైక్ ఎలా అంటే ఒక్కొక్క సెకండ్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ నేను చేయగలుగుతానని నాకు అప్పటిదాకా తెలియదు. నేను చేస్తాను కంపల్సరీ, నాకు వచ్చు, నేను చేస్తాను అని తెలీదు.
కానీ ఆ డైలాగ్ ఒకసారి వినిపించారు. లైక్ నేను చేయగలుగుతానా అని దీంట్లో ఉండే. బట్ ఎప్పుడైతే కెమెరా యాక్షన్ అని అయిందో, రోల్ అవుతుంది, ప్రాంప్టింగ్ వస్తుంది, పక్కన గోల ఉంటుంది. సో ఆ గోలను అన్నీ పక్కన పెట్టేసి ఆ డైలాగ్ నేను ఒక మిర్రర్లో ఉంటుంది అనమాట. నా సెల్ఫ్ని నేను చూసుకొని, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, లైక్ సైకోపాత్, మళ్ళీ సడన్గా హ్యాపీ అయిపోయి ఏడ్చేసి ఇది ఇలా చేయొద్దు అనే సీన్ అనమాట. చాలా ఇంటెన్స్ సీన్. సో దాని గురించి చాలామంది చెప్తుంటే, అది షేర్ చేస్తుంటే, ఈ సీన్లో బాగా చేసావు అది ఇది అని చెప్తుంటే, అది లైక్ నాకు అప్పుడు దాకా తెలియదు నేను ఇంత మంచిగా చేస్తాను అని. సింగిల్ టేక్లో అలా అంత పెద్ద డైలాగ్ అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. మళ్ళీ లాస్ట్కి ఆ టీయర్స్ రావడం కానివ్వండి అలా. సో అప్పుడు అనిపించింది, ఓకే నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని తెలుసు, బట్ ఇంత మంచిగా చేస్తాను అని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు అని అనిపించింది. ఓకే. మీ ఫేవరెట్ టాప్ 3 లవ్ సాంగ్స్? లవ్ సాంగ్స్ కన్నా లవ్ బ్రేకప్ సాంగ్స్ ఇష్టం నాకు, ఎందుకంటే దాంట్లో ఫీల్ బాగుంటుంది. అండ్ ఫస్ట్ సాంగ్ ఏంటి అని అంటే, మన డియర్ కామ్రేడ్ది ట్రావెలింగ్ది సాంగ్ ఉంటుంది కదా, ఓకే. ఎటు పోనే, అదొకటి. ఓకే. దెన్ హిందీ సాంగ్స్లో ఇష్టం కొన్ని. రీల్స్ కూడా అయ్యే ఉంది, ఏం అర్థం కావట్లేదు. హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను నేను, హిందీ కానీ తెలుగు కానీ, కాకపోతే హిందీ ఎక్కువ, మ్యాక్సిమం హిందీ. ఇప్పుడు దాకా బ్రేకప్స్ ఎన్నాయని? నో బ్రేకప్స్ అబ్బా. మీరు స్టార్టింగే క్రష్ అన్నారు, మళ్ళీ సెకండ్ క్రష్ అన్నారు బాయ్ ఫ్రెండ్, ఇప్పుడేమో నాకు బ్రేకప్ సాంగ్స్ ఇష్టం అన్నారు. అంటే ఇప్పుడు దాకా ఒక్క బ్రేకప్ అయినా? బ్రేకప్ అంటే బ్రేకప్కి దీనికి సంబంధం ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే లవ్ సాంగ్స్ కన్నా, లైక్ మాస్ సాంగ్స్ కన్నా సాడ్ సాంగ్స్ ఏంటి అనేవి అదొక కనెక్షన్ టైప్లో అలా ప్రశాంతంగా ఉంటాయి. ఓకే. సాంగ్స్ పరంగా తీసేయండి, బ్రేకప్స్ ఎన్నాయని? బ్రేకప్స్ కాలేదు ఇంకా. అంటే ఫ్యామిలీలో లేవా చెప్పచ్చు? నో పర్సనల్ థింగ్స్. నో పర్సనల్ థింగ్స్. ఓకే. ఏదైనా యాక్టింగ్ సీన్ మీకు బాగా నచ్చిన సీన్ కానీ ఏదైనా యాక్ట్ చేసి చూపించచ్చు కదా? యాక్టింగ్ రొమాంటిక్ సీన్ అని ఎనీ? మీరు ఒక్కలే అంటే నేనేం రాను. ఎందుకు యాక్టింగ్? ఏదో ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళారు, ఏదైనా యాక్ట్ చేయమంటారు కదా నార్మల్గా, ఆ సీనే ఇక్కడ నేను యాక్చువల్లీ నేనే ఒక లైక్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఒక చిన్న సీన్ ప్రిపేర్ అయ్యాను అనమాట, సెల్ఫ్ స్క్రిప్టెడ్. సో అమ్మాయి చాలా రౌడీ టైప్లో ఉంటుంది. అమ్మ కొంచెం దిగులు పడుతూ ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ గొడవ పడేసి వస్తుంది అనే టైంలో. సో జస్ట్ గొడవ పడేసి వచ్చాను. అమ్మా అన్నం పెట్టు, ఆకలి అవుతుంది. ఎటు వెళ్తున్నావు? ఆ బ్యాగ్ ఏంటి? వాడు నేను తిట్టాడమ్మా. అరే అర్థం చేసుకోవా, తిట్టాడంటే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఇప్పుడు? అచ్చా సరే సారీ అమ్మా, ఇంకోసారి వెళ్ళనులే అమ్మా, సారీ. ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి క్షమించు, సారీ అమ్మా. ఎక్కడికి వెళ్ళట్లేదా? అనవసరంగా ఏడిపించావు. అంటే మీరేమైనా రియల్ ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే సీరియల్ డైలాగ్? సీరియల్ డైలాగ్ కాదు, రియల్ ఇన్సిడెంట్ కాదు, జస్ట్ యాక్టింగ్ వేరియేషన్స్ చూపించడానికి నేనే ఈ చిన్న స్క్రిప్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ ఆడిషన్స్కి వెళ్తాను కదా, సో ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. ఈ ఇంటర్వ్యూలోనే రివీల్ అయింది? ఈ ఇంటర్వ్యూలోనే రివీల్ అయింది నీ వల్ల. అది అయితే లక్కీ పర్సన్. అయితే లక్కీ పర్సన్, కానీ చూడాలి ఇంకా వేరే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇది అందరికి తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ టు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.